అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సెలవుల్లో మాత్రం ఇంటికి వస్తే సరదా అన్నీ తాటికాయలు కోయటం, కొబ్బరికాయలు కోయటం, అటు పొలం వెళ్ళటం, గేదెల దగ్గరికి వెళ్ళిపోవటం, అన్ని లైఫ్లు ఎంజాయ్ చేసామండి. ఒక్కో రోజు మా అమ్మగారు చింత చిగురు కావాలరా అనేది, కావాలని చింత చిగురు పప్పు బాగా తినేవాళ్ళం శుభ్రంగా. మామిడికాయ పప్పు, మాకు తోట ఉండేది, అందులో అన్ని రకాల కాయగూరలు పళ్ళు ఉండేవి, అన్నీ కోసుకొచ్చేవాడిని. నేను బంగినపల్లి మామిడికాయలు కాడ నుంచి ఉంటాయి, కోసుకొచ్చేవాడిని. అందుకని మన చింత చిగురు పప్పు, మామిడికాయ పప్పు, ఇక ఆ రోజులన్నీ అయ్యే అక్కడ ఉంటే. అక్కడి నుంచి మళ్ళీ ఊరు వెళ్ళిపోయేవాడిని. అందుకని అప్పటి నుంచి నేను చదువుకోవాలంటే నా చదువు కూడా సంకనాగిపోయింది ఈ ఫ్రెండ్స్ మూలాన, నాటకాల మూలాన. సో తర్వాత నాకు పెళ్ళయ్యి 3 పిల్లలు, ఒక అబ్బాయి 2 అమ్మాయిలు. వీళ్ళని చదివించాలి అని చెప్పి నేను కంకణం కట్టుకున్నా. ప్రొద్దున్నే 5ంటికి నేను లేచి వాకింగ్కి వెళ్తా, ముగ్గురిని లేపేసేవాడిని. చదవండి, ఒకటే శ్లోకం చదవండి, శుభ్రంగా చదువుకోండి. హింస పెట్టేవాడిని కాదు, చదువుకోమని చెప్పేవాడిని. అట్లాగే నా 3 పిల్లలు కూడా గోల్డ్ మెడల్ స్టూడెంట్స్ అయ్యారు. 3 గోల్డ్ మెడల్ స్టూడెంట్స్ అండి. 3 పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యారు. తర్వాత ఒక అమ్మాయి మిచిగన్ యూనివర్సిటీలో నెంబర్ 1, యూనివర్సిటీ ఫస్ట్. డాడీ మీ కూతురు మిచిగన్ యూనివర్సిటీ ఫస్ట్ అని చెప్తే నాకు కళ్ళమ్మ నీళ్ళు గిర్రం తిరిగినాయి. సో చదువు ఇంపార్టెంట్, డబ్బు ముఖ్యం కాదు. చదువుకుంటే లైఫ్లో ఎక్కడైనా సెటిల్ అయిపోవచ్చు, ఏ కంట్రీలో అయినా సెటిల్ అయిపోవచ్చు. అది నా మనసులో చిన్నప్పటి నుంచి ఉందండి. అందుకని నా వల్ల అందుకని నా పిల్లల్ని చదివించాను బాగా. చదువుకున్నారు, చదువుకోకపోతే మనం చేసేది ఏమీ లేదు, వాళ్ళు చదవకపోతే మనం ఏం చేస్తాం. అందుకని సినిమా వాళ్ళ పిల్లలకి 90% చదువులు రావు, ఎవరికి గారాం చేస్తారు, చదువుకోమని చెప్పరు. బట్ నేను రివర్స్, సినిమాలో ఉన్నాం మనం, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. నేను మద్రాసు వచ్చేటప్పుడే మా ఆవిడికి ప్రామిస్ చేసి వచ్చా, సినిమా వాళ్ళు అంటే తాగుతారంట, అమ్మాయిలు అమ్మటారు తిరుగుతారంట, అక్కడ అన్నీ ఫ్రీ అంట కదా అని అంటే మా ఆవిడకి ప్రామిస్ చేశా, నేను అమ్మాయిల దగ్గరికి వెళ్ళను, తాగను, చాలా అనేది. సరే నమ్ముతున్నాను అంది. అప్పుడు వెళ్ళాను నేను. అందుకని అప్పటి నుంచి దేని జోలికి వెళ్ళలేదు. నేను కాఫీ టీ కూడా తాగను, మందు తాగను, సిగరెట్ బీడీ చుట్ట ఏమీ లేవు. టైంకి తినటం, టైంకి ఎక్సర్సైజ్ చేసుకోవటం, డ్యూటీ ఉంటే డ్యూటీ షూటింగ్ ఉంటే షూటింగ్ చేసుకోవటం. ఇప్పుడు వయసు పెరిగిన కొందికి పుస్తకాలు చదువుకోవడం, అన్నీ చదువుతాను నేను, అన్ని పుస్తకాలు, శివపురాణం కాడి నుంచి, కార్తీక పురాణం కాడి నుంచి, బైబిల్, ఖురాన్, భగవద్గీత రోజు చదువుతా. అలా అలవాటు చేసుకున్నా నేను. ఓకే, చదువుకోలేదు కాబట్టి జీవితంలో ఇలా చదువుకోవటం మొదటి. మీ అబ్బాయి గురించి చెప్పండి సార్. మంచి దర్శకుడు, సెన్సబుల్ దర్శకుడు అని పేరుంది కదా, మీ అభిప్రాయం? వాడి గురించి చెప్పాలంటే నేను వాడిని సినిమాకి దూరంగా పెంచుదామని, ఎందుకంటే సినిమాలో పడ్డ కష్టాలు నాకు తెలుసు. ఓకే, సినిమా ఈ స్టేజ్కి రావడానికి ఒక రామారావు గారి నీడని నేను పెరిగా, రామారావు గారి మూలానే నాకు ఇంత పేరు వచ్చింది. బట్ మళ్ళీ వాడు ఇంకొకళ్ళ నీడను పెరగడానికి వీల్లేదు, ఇండిపెండెంట్గా పెరగాలి అని చెప్పేసి ఎంబీఏలో జాయిన్ అయ్యాడు. ఎంబీఏలో అమెరికా వెళ్తా అన్నాడు. అమెరికాలో మనకి ఎవరు తెలియదు కదరా, ఎలా వెళ్తామన్నా. నేను వెళ్తాను అన్నాడు. సరే నేను పంపిస్తాను. నువ్వు ఒక్కడే కొడుకు, నేను రుద్దేవాడిని కాదు, నువ్వు ఇంజనీర్ అవ్వు, డాక్టర్ అవ్వు, లేకపోతే ఇది చదువు అని ఎవరిని 3 పిల్లల్ని అనలేదండి నేను. మీకు ఏది ఇష్టమైతే అది చదువుకోండి. అలాగే వాడిని ఎంబీఏలో చేర్పిస్తే అమెరికా వెళ్తాన్నాడు, వెళ్ళాడు. నాకు తెలియదు వాడు యాడ్ మేకర్ అని. అమెరికాలో నెంబర్ ఆఫ్ యాడ్స్ చేశాడు, ఏబీసీ కార్పొరేషన్కి చాలా యాడ్లు చేశాడంట. అవి ఒక రోజు నాకు పంపాడు. ఇదేమిటి, నేను వీడిని చదువుకుంటాడు శుభ్రంగా, ఎక్కడన్నా జాబ్లో చేస్తే హ్యాపీగా ఉంటాడు అని నేను అనుకుంటే, వీడు మళ్ళీ అడు తిరిగి సినిమాకి వచ్చాడంటే. ఒక ఫైన్ మార్నింగ్ మద్రాసు వచ్చేసాడు. మద్రాసు వచ్చేసి నేను మంచి యాడ్లు చేశాను చూడమన్నాడు. చూశాను నేను, బాగున్నాయి యాడ్లు, మంచి బ్యూటిఫుల్ టెక్నీషియన్ వాడు. నేను ఆ టెక్నీషియన్ అవుతాడని నాకు తెలియదు అసలు. స్పీల్బర్గ్ దగ్గరికి వెళ్ళి ఈ స్క్రిప్ట్ రాయటం ఏదో అవన్నీ నేర్చుకుని వచ్చాడు. స్టడీ కమ్ కెమెరా ఆపరేషన్ ఒక సింగిల్ హ్యాండ్తోనే ఆపరేట్ చేస్తాడు.
ఇవన్నీ అని చెప్పి తెలిసిన తర్వాత నేను ఆశ్చర్యపోయా. వీడేంటి, మనం ఏం చదువుకోమన్నాము, ఏం చదువుకున్నాడు, అటు తిరిగి మళ్ళీ సినిమాకి వచ్చాడు. వచ్చి ఒకరోజు అన్నాడు, నేను యాడ్ ఫిలిం ఏజెన్సీ పెడుతున్నానని. మద్రాసులో యాడ్ ఫిలిం ఏజెన్సీ పెట్టాడు. సరే నీ ఇష్టం, నువ్వేం చేస్తానంటే అది చేసుకో అని ఒక ఇల్లు అద్దెకి తీసుకుని, అప్పుడు మా ఈవీవి సత్యనారాయణ గారి ఇల్లు ఉండేది, ఆ ఇల్లే అద్దెకి తీసుకుని అందులో యాడ్ ఫిలిం పెట్టాడు. పెట్టి అక్కడ మంచి మంచి యాడ్స్ చేశాడు. సౌందర్య గారితో, శ్రీకాంత్తో, వెంకటేష్తో ఎన్ని యాడ్లు చేస్తున్నాడు. చేస్తా ఒకరోజు అన్నాడు, నేను ఈ స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్కి వెళ్ళాలన్నది డాడీ అన్నాడు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు పెట్టండి మా అబ్బాయి పాడు చేస్తాడని చెప్పనరా, నువ్వు సినిమా తీస్తే డబ్బులు వస్తాయో పోతాయో తెలియదు, బట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేయలేను, నేను అలాంటి పనులు చేయను. అదేంటి అందరూ కొడుకుల్ని ఎంకరేజ్ చేస్తారు, నువ్వు ఎంకరేజ్ చేయకుండా అన్నాడు. ఎంకరేజ్ అంటే ఏం కావాలి చెప్పి, నీకు చదువు చెప్పించాను. ఇప్పుడు ఆడి క్లాస్మేట్లంతా ఇండియన్ ఎక్స్ప్రెస్లో జనరల్ మేనేజర్స్, ఒకడు 1,50,000 2 లక్షలు డ్రా చేస్తున్నారు అని అంటే అన్నాడు, ఫ్యూచర్లో నీకు తెలియదు, పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడానికి సరిపోవు 1,00,000 2 లక్షలు వాస్తవమే కదా అని చెప్పాడు. అప్పుడు చెప్పాడు ఆ రోజుల్లో. సరే నీ ఇష్టం రా, ఏంటి ఇప్పుడు సినిమా తీయాలి అంతే కదా, నేను అడగను, నువ్వు ఒక పని చేయి, నువ్వు డిసైడ్ చేసుకో, బడ్జెట్ వేసుకో, ఎంతలో తీయగలవు, నీకు ఎవరు కావాలి ఆర్టిస్టులు చెప్పు నాకు అని చెప్పి ఒక 4 రోజులు టైం ఇచ్చాడు. 4 రోజుల్లో వచ్చాడు. వచ్చి ఒక 70 lakhs నా బడ్జెట్ అన్నాడు. సరే 70 lakhs అయితే మనమే తెద్దాం అని చెప్పా. మనమే తెద్దాము, ఆర్టిస్టులు ఎవర్రా అన్న. ఆర్టిస్టులు అంటే నాకు ఈవీవి గారు అబ్బాయి రెండో వాడు కావాలన్నాడు. అదేంట్రా, ఆశ్చర్యపోవటం మామూలు ఆశ్చర్యం కదా, ఎందుకంటే ఈవీవి గారికి నాకు మధ్య సాన్నిహిత్యులు, ఆయన రోజు నరేష్ గురించి బాధపడేవాడు. వీడిని ఏం చేయాలయా, నాకేం అర్థం కావట్లేదు, వాడేమో ఆర్టిస్ట్గా పనికిరాడు, ఏం చేయాలి, ఓ పని చేద్దామండి, పెద్ద అబ్బాయి ఎలాగో ఆర్టిస్ట్ అయ్యాడు కదా, వీడిని డైరెక్టర్నో ప్రొడ్యూసర్నో చేద్దాము, మనమే సినిమాలు తీద్దాం మనం బ్యానర్ పెట్టి అని చెప్తూ ఉండేవాడు నేను. ఇప్పుడు సడన్గా వాడు ఆర్టిస్ట్ అనేది, అదేంట్రా అందరూ వద్దన్నారు, నువ్వు వాడిని ఆర్టిస్ట్ పెట్టుకున్నావు అంటే, నా కథలో క్యారెక్టర్కి అతను యాప్ట్గా సరిపోతాడు, మంచి కామెడీ ఉంటుంది అని చెప్పాడు. సరే నేను ఈవీవి గారికి చెప్పాను, ఎల్లవయ్యా నాకన్నా పిచ్చోళ్ళు దొరకలేదా నీకు జోకులు వేయడానికి అని అన్నాడు ఆయన. కాదండి నిజంగానే తీస్తాడంట వాడు, అడుగుతున్నాడు అంటే, అయితే మొదలెట్టమని నోరు చేశాడు ఆయన. సరే అక్కడి నుంచి వీడు మొదలెట్టడం, వాడే ప్రొడ్యూసరు, బ్యానర్ వాడిదే, అన్ని వాడి పేరుని రిజిస్టర్ చేసే ఛాంబర్లో. చేసిన తర్వాత సురేష్ రామానాయుడు గారు అబ్బాయి వీడికి కథ విన్నాడు. కథ విని ఏదో చక్కగా ఉంది బడ్జెట్ 70 lakhs అంటే 50% నేను కూడా ఉన్నా అన్నాడు. సరే మళ్ళీ వచ్చాడు వీడు, ఏంటి డాడీ ఇలా అంటున్నాడని. ఓ పని చేద్దాంరా, నువ్వు సినిమా తీస్తే ఎవరో కొనరు, ఇమ్మీడియట్గా బిజినెస్ అవుతుంది, ఇది రిలీజ్ చేయలేము మనం, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నెట్వర్క్ అంతా ఉంటుంది, నెట్వర్క్ ఉంది, స్టూడియో ఉంది, ల్యాబ్ ఉంది, రికార్డింగ్ థియేటర్లు ఉన్నాయి, డబ్బింగ్ థియేటర్లు ఉన్నాయి, వాళ్ళది 50% చేయమను,